హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులో మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ వేసి పైనుంచి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 మినిట్స్ తర్వాత గరిటెతో ఇలా చిన్నగా మెదుపుకోవాలి. గట్టిగా కదిపితే పేస్ట్ అయిపోతుంది. సో వీడియోలో చూపించినట్టుగా స్లోగా ఇలా స్క్రాంబుల్ చేసుకుని ఎగ్స్ అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా అన్నీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి. వీటితో పాటు ఒక 5-6 మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసుకుని ఒకసారి అంతా మంచిగా కలుపుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. ఉన్నవారు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఉంటే మాత్రం కంపల్సరీ పుదీనా అన్నది వేయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఎలా అంటే ముందు ఎగ్స్లో కొంచెం సాల్ట్ వేసాం కదండి, నేను రైస్లో కూడా సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. సో ఇక్కడ సాల్ట్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ మీరు రైస్లో సాల్ట్ వేయకపోతే ఇక్కడ రైస్ అంతటికి సరిపడా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా స్క్రాంబుల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకుని ఒకసారి అంత బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఈ ఎగ్ రైస్ అనేది చాలా ప్రాసెస్లలో చాలామంది చాలా వెరైటీస్లో చేస్తారు. నేనైతే ఇలా చేస్తానండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.